ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. మరి కృపమ్మ గారు అడుగుచున్నాను, మరి మీరు మీ పాపలను ప్రభు దగ్గర ఒప్పుకున్నారా? మరి ఇక మీదట నేను లోకములో మరలా జీవించను, ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం తీసుకున్నారా? సరే, చర్చికి వచ్చే విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, దశమ విషయంలో కానీ ప్రభు కొరకు మీరు జీవిస్తారని మీరు ప్రభు దగ్గర నిర్ణయం తీసుకున్నారా? మిమ్మల్ని బాప్తిజం తీసుకోవడానికి ఏమైనా ప్రేరేపించారా? బాప్తిజం తీసుకోవడానికి మరి ఎవరైనా డబ్బులు ఇస్తానన్నా, ఇంకోటి ఇస్తామన్నా ఎవరైనా మబ్బి పెట్టారా, లేకపోతే ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా? మీ అంతటి మీరు తీసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా వేరే వాళ్ళు ఎవరైనా చెట్టు చేస్తున్నారా? దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన అధికారముతోటి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఇప్పుదేసే ఉంది. మొత్తం అంటే నీళ్ళల్లో సరే, మన మధ్యలో ఉన్నటువంటి మరి హైదరాబాద్ చూసినటువంటి మరి సారు టైరన్ బటన్ సార్ గారు మరి మనకు కృపమ్మ ప్రార్థన చేస్తారు. Praise the Lord. Thank you, Lord, for this beautiful day. Thank you for bringing another child close to you, Lord. We ask you to wash her of all the sins and bring her to eternal life in Christ once again. Thank you, Lord, for giving her the opportunity to accept Christ as her Savior. And we ask you, Lord, to bless her and forgive her all her sins so that she may live a new Christian life, Lord, and believe Christ as her Savior. We ask this prayer in Jesus' holy name. Amen. సమయంలో మరి మరియమ్మక్క కృపమ్మ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మరి ఆమెకు బాప్తిసం ఇస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో కృపమ్మ గారికి నేను బాప్తిసం ఇస్తున్నాను. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన కలదు, ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడను సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడు సాక్ష్యమి.